నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఇవాళ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, న్యూమరాలజిస్ట్, రిలేషన్షిప్ సైకాలజిస్ట్ హరిణి గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో హరిణి గారు, మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడుకున్నాం, ఏంజిల్ నెంబర్స్ కొన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇవాళ మెయిన్ ఏంటంటే, చాలామంది అసలు మేనేజ్మెంట్ చేయడం అనేది ఎలా అనేది తెలుసుకోలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి అనమాట. మేనేజ్మెంట్ దేనికి సంబంధించింది అని అంటే మనీ. అసలు డబ్బు విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఎంత డబ్బు వస్తున్నా సరిపోవట్లేదు ఎవరికి కూడా. ఎంత వస్తున్నా తక్కువే అనిపిస్తుంది. కానీ మన పాతకాలంలో చూస్తే, మన తల్లిదండ్రులు లేకపోతే మన అమ్మమ్మల తాతయ్యలు ఆ కాలంలో చూసుకుంటే ఎంత వస్తుందో అందులో సదురుకోవడమే కాకుండా ఇంకా దాచేవారు. బట్ అదే మనం ఇక్కడ చూస్తే, మనం ఎంత ఎక్కువ ఎర్న్ చేసినా కూడా సరిపోలేదు అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటారు? అసలు ఈ మనీ మేనేజ్మెంట్ అనేది ఎలా చేయాలి? ఇది అసలు మనకి ఇప్పుడు చాలామందికి, ప్రతి ఒక్కళ్ళు మనం రెగ్యులర్ లైఫ్లో చూస్తుంటే 10,000 వచ్చిన వాళ్ళు అంతే బాధపడుతున్నారు, 20,000 వచ్చినా అంతే బాధపడుతున్నారు, 1,00,000 వచ్చినా అంతే బాధపడుతున్నారు, 10 లక్షలు వచ్చినా అలాగే ఉంది. ఎవరికి తృప్తి అనేది లేదు. ఎంతసేపు వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది కాదు, ఇంకా 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 ఏదో ఉంది. ఆ ఏదో అనేది అసలు నిజంగా మనిషిని మనం కూర్చుని మాట్లాడితేనండి, అంటే నన్ను ఎంతోమంది కామెంట్ చేయొచ్చు, లేదంటే ఏదైనా అనుకోవచ్చు, ఏంటి ఈవిడ ఇలా మాట్లాడుతుంది, డబ్బు సంపాదించు. నిజమే, డబ్బు మనకి వద్దు అన్నప్పుడు మనం చాలామంది చెప్తారు కదా, గొప్పవాళ్ళు ఏం చెప్తారు, మనకి డబ్బు వద్దు అంటే డబ్బు సంపాదించిన తర్వాత వద్దు అని చెప్పమంటారు. కారు వద్దు అంటే కారులో కూర్చున్న తర్వాత మాట్లాడాలి. ఇవి ఫ్లైట్ మాకు అన్నిటి మీద ఆడంబరాలు లేవంటే అవన్నీ అనుభవించేసిన తర్వాత చెప్పండి అంటారు. మన జనరల్గా మిడిల్ క్లాస్లో పుట్టినప్పుడు ఏంటంటే ప్రతి దాని మీద మనకు కోరిక ఉంటుంది. కాకపోతే ఇక్కడ మన పక్కన వాళ్ళని చూస్తే కంపారిజన్స్ పెట్టుకుంటాం. కంపారిజన్స్ పెట్టుకుని ఏంటి, వాళ్ళ కారు ఉంది, బంగ్లా ఉంది, ఇల్లు ఉంది, వాళ్ళకి అన్ని లగ్జరీస్ ఉన్నాయి, వాళ్ళు ఇంతమంది చేస్తున్నారు. సో ఇవన్నీ చేయటం మూలాన మనకి ఏది రావట్లేదు, ఏది వర్క్ అవట్లేదు అని అసంతృప్తిగా అవుతుంది. ఆ అసంతృప్తే మనం ఏది కూడా అట్రాక్ట్ చేయలేకపోవడానికి కారణం. ఈ అసంతృప్తిని కనుక మనం ఎప్పుడు చేస్తే, నిజంగా ఇప్పుడు ఒక కారు కావాలండి, కారు కావాలంటే మనకి నీడ్ ఉందా, ఎదుటి వాళ్ళ కోసం చూపించినప్పుడు చేస్తున్నాం. కారు వెళ్ళాలి, మన ఇంట్లో ఒక నలుగురు ఉన్నాము, చిన్న వెహికల్ ఉంది, రోజు రెగ్యులర్గా బయటకు తిరుగుతున్నాము, చేస్తున్నాము అంటే మనం కారు తీసుకుంటాం. లేదు మనకు సఫిషియెంట్గా అన్నీ అవుతున్నాయి అంటే మనం తీసుకోవచ్చు. లేదు పక్కన వాళ్ళకి చూపించుకోవడం, వాళ్ళు కొనుక్కున్నారు, మనం కూడా కొనుక్కోవాలి, మనం కూడా చెయ్యాలి అన్నప్పుడు మనం అలా చేస్తే ఎలా? దానివల్ల మనం మనశ్శాంతిని కోల్పోతున్నాం కదా. ఖచ్చితంగా ఏదైతే మనశ్శాంతి ఉందో ఆ మనశ్శాంతిని వాళ్ళు కొన్నారు, మనకి లేదు, వాళ్ళు కొన్నారు, ఎట్లయినా కొని చూపించాలనే వేలోనే వెళ్ళిపోతున్నాం. అలా కాకుండా ఓకే, మనం రెగ్యులర్గా వెళ్తున్నాం, చేస్తున్నాం, మనకి బాగా వెళ్ళాలి, బయట మనకి 10 మంది, మన 4 పిల్లలు బయటకు తిరుగుతున్నాం, వీక్లీ వన్స్ వెళ్ళాలి, అవుట్ మనం ఎక్కువ మనకి ఎక్కడన్నా లాంగ్ టూర్లు వెళ్ళేది ఉంది. ఇలాంటప్పుడు మనం ఎలా అయినా సరే తీసుకోవచ్చు. అది కూడా మన బడ్జెట్లో తీసుకుంటే మనకి ఇబ్బంది లేదు. ఇప్పుడు చాలా వస్తున్నాయి, నార్మల్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఉన్నాయి. ఫస్ట్ మనం తీసుకునేటప్పుడు ఎంత కావాలో అంత తీసుకొని, తర్వాత మీరు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకోండి. 1 సంవత్సరమా, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, 4 ఏళ్ళ, మీరు ఇయర్ లోపల ఇంకో మంచి కారు కొనుక్కోవాలని ప్లాన్ చేసుకుంటే ఏముండదు. మనం ఎంతసేపు ఈ పోకళ్ళు, వాళ్ళకి డబుల్ ఫ్రిడ్జ్ ఉంది, మనకి ఫ్రిడ్జ్ లేదు, వాళ్ళకి పెద్ద 70mm టీవీ ఉంది, మనకి లేదు, ఇదే అయిపోతుంది. అలా నిజంగా నేను పెద్ద చెప్తున్నానండి, నేను కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిందండి, చాలా లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చి నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. దాంట్లో ఏంటి, నాకు నన్ను అందరూ చూసి చాలా రిచ్ అంటారు. ఆ రిచ్నెస్ అనేది మనం ఉండే వస్తువుల్లోనూ దీంట్లోనూ రాదు. మనం ఎంత చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, దేనికి ఎక్కడ వేస్ట్గా ఖర్చు పెడుతున్నాము, ఎక్కడ ఎలా వాడుకుంటున్నాము అనేది చూసుకోవాలి. ఇప్పుడు నేను ఒక ఐటెం కొనాలంటే జనరల్గా ఒక టీవీ కానీ ఏదైనా ఒక వస్తువు మన ఇంట్లో రెగ్యులర్ నీడ్ ఉన్నది మనం కొనాలనుకోండి, దానికి ఎంత అవుతుంది, ఎంత లోపల కొనవచ్చు, మనం ఎక్కడ వేస్ట్ చేస్తున్నాం మనీ. ఇప్పుడు జనరల్గా మనం మార్కెట్లోకి చూసుకోండి, ఇప్పుడు హోటల్స్కి వెళ్ళటం కానివ్వండి, బయట ఎక్కడికి వెళ్తాం అంటే తినొద్దా అని అడుగుతారు చాలామంది. మన మార్కెట్కి వెళ్ళొద్దా, మమ్మల్ని తినొద్దంటారా, చేయొద్దంటారా, ఎందుకు మీరు ఇలా చెప్తున్నారు చేస్తున్నారంటారు. ఎవరు తినొద్దు అని చెప్పట్లేదు. అంటే మనము ఎక్కడ సేవ్ చేయొచ్చు, ఎక్కడ మనం తగ్గించుకోవచ్చు, ఎక్కడ మనం పెట్టాలి, అది నీడ్ మనకు అవసరం ఉందా లేదా అనేది మన బుద్ధిని, మన మనసుని ఉపయోగించుకొని ఒక 10 చోట్ల పెట్టేదాన్ని, అన్నెసెసరీగా ఖర్చు పెట్టే అమౌంట్ 10 చోట్ల పెట్టేది మంత్కి వన్ టైం స్పెండ్ చేయండి. ఇప్పుడు బయట ఫుడ్ ఎక్కువ అయిపోయింది కదా, ఏదైనా కూడా 1 టైము. అలా నేను ఇప్పుడు వరకు నా లైఫ్లో ఏదైనా కొనాలంటే ఒక 1 year టార్గెట్ పెట్టుకునేదాన్ని. 1 year టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు చిన్నగా, అంటే నేను ఫస్ట్ ఒక ఇంట్లో దేవుడి మందిరం ఒకటి ఎలా చేసుకోవాలనుకున్నాను. అంటే దేవుడి మందిరం అయినా సరే ఒక 4,000 5,000, నేను మామూలుగా జాబ్ చేస్తే ఒక 10,000 15,000 వచ్చేది. ఆ టైంలో నేను మా బాబు పుట్టే టయానికి ఒక మందిరం నేను ఏర్పరచుకోవాలనుకున్నాను.
అని ఒక గోల్ వచ్చింది లోపలికి. అంటే ఇల్లు కట్టుకోవాలంటే ఫస్ట్ మన గాడు బాగా ఇంపార్టెంట్ చేస్తాం. నేను ఇంట్లో ముందు దేవుడికి ఒక ఇల్లు కట్టుకున్నాక నేను ఇల్లు కొనుక్కోవాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నాను నేను. దానికి ఎంత అవుతుంది మహా అయితే 4000. డైలీ ఒక 20 రూపీస్ 30 రూపీస్ నేను దాంట్లో వేసేదాన్ని. ఒక పక్కన డిబ్బీలో వేసి 30 రూపీస్ అంటే 9 months ఆ డెలివరీ అయ్యేసరికి 9 months పడుతుంది. ఇంత క్యాలిక్యులేషన్ అవుతుంది. ఓకే, మంత్కి ఒక 1000 రూపీస్ మనం సేవ్ చేసినా కూడా ఒక 10 రూపీస్ వేసుకున్నా పోనీ 500. 9 months వచ్చేసరికి మనకి ఆ 5000 ఎన్ని అవుతాయి, మనం అది తెచ్చుకున్నాము అంటే ఇక్కడ చూడండి లా ఆఫ్ అట్రాక్షన్ కూడా వర్కౌట్ అవుతుంది. మనం పలానా డేట్కి పలానా ఐటమ్ మనం తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు పలానా దానికి చేసుకున్నప్పుడు మనం ముందు ఆల్రెడీ డిజైన్ చేసేసుకున్నాం. ఆ డిజైన్ అనేది ఇక్కడ క్రియేషన్ అనే దాంట్లో వచ్చేసింది కదా. నేను ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన టైంలో నేను డెలివరీ 9 monthsలో నేను ఇది కొంటున్నాను అని అనుకుంటూ యాక్షన్ పార్ట్ కూడా ఉండాలి. మనకి ఏదైనా కావాలి అన్నప్పుడు ఏదైనా పొందాలన్నప్పుడు యాక్షన్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంతమంది ఏమనుకుంటారు రాసేస్తే అయిపోతుంది, విజన్ చేసేస్తే అయిపోతుంది, యాక్షన్ పార్ట్ చేయరెవరు. మన యాక్షన్ పార్ట్లో కూడా చేసినప్పుడు డైలీ ఇంత వేసినప్పుడు కరెక్ట్గా బాబు ఉయ్యాల నాటికి నేను అది తీసుకురాగలిగాను. అట్లా ప్రతి ఒక్కళ్ళకి చాలా డబ్బులు వేస్ట్ చేస్తున్నాం మనం. ఆ వేస్ట్ చేసే డబ్బుల్ని మనం డబ్బు ఎంత, దీనికి ఎంత ఇక్కడ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కంపారిజన్స్ మానేసి ఎదుటి వాళ్ళతో పోకళ్ళు అనేది పెట్టుకోకుండా మనకి డైలీ అంటే మన ఇంటి ఖర్చులకి ఎంత, దీనికి ఎంత, మన అదర్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ పెడుతున్నామా లేదంటే ఎవరి కోసం ఇంప్రెస్ చేస్తున్నామా, మనకి కంప్లీట్ హ్యాపీనెస్ సంతృప్తి దేంట్లో దొరుకుతుంది. మన కోసం మనమే బతకాలి, మన ఇంట్లో వాళ్ళ కోసం మనమే పెట్టుకోవాలి. మనకి ఎంత తక్కువ మనీ వచ్చినా కూడా మనం చాలా హ్యాపీగా బతుకుతాం. అంటే ఎక్కడ వేస్ట్ చేస్తున్నామో దాన్ని. ఇప్పుడు మార్కెట్లో కూడా చాలా చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. మనం ప్రతి నెల కూడా సూపర్ మార్కెట్కి వెళ్తాం, మినిమం 5000 to 10,000 అయిపోద్ది. హయ్యర్ క్లాస్లో ఉన్న వాళ్ళు ఎంతైనా మనం పెట్టేసుకుంటాం. లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి ఆ స్టేజ్కి వెళ్ళాలన్నప్పుడు ఇక్కడ మనం ఎంత పెడితే మనకి డబ్బులు అయిపోతున్నాయి. ఈ ఒక్క 1 month పెట్టే ఖర్చుతో 6 monthsతో మనం బతకగలుగుతాం. అలా కూడా మేనేజ్ చేసుకున్నప్పుడు మనం చాలా హెల్తీ లైఫ్ లీడ్ చేస్తాం. అట్లా చూసుకోవాలి. చూజ్ చేసుకొని మనం పర్ఫెక్ట్గా ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఇది ఎందుకు, ఇది నీడ్ ఉందా. అంటే ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు కూడా వెళ్ళేటప్పుడు కూడా చేసేటప్పుడు కూడా ఒక 4 రోజులు మనకి దాన్ని వాయిదా వేస్తే మనకి అది నీడ్ లేకపోతే మనం ఖచ్చితంగా కొనము. దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఇప్పుడు బాగా ఒక దగ్గరికి వెళ్ళి ఒక మంచి హెయిర్ స్ట్రైట్నింగే చేయించుకోవాలనుకున్నాం, ఒక 10,000 రూపాయలు అవుతుంది. అంటే ఇదంతా కూడా లగ్జరియస్ అయిపోయింది కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్యూటీ అనేది నీడ్ అయిపోయింది. ఇప్పుడు 10,000 అయిపోయింది, మన దగ్గర లేవు. కానీ అక్కడ 10,000 ఒకసారి పెడితే అయిపోతుందా? కాదు. కానీ ఎవ్రీ టైం 3 monthsకో 4 monthsకో మళ్ళీ మనం చేపిస్తూనే ఉండాలి. ఆ చేపిస్తూ ఉన్నప్పుడు మనకి బర్డెన్ మించింది కదా. అప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే దాన్ని మనం చేసిన తర్వాత ఇమీడియట్గా ఏమవుతుంది, దాని నుంచి మనం ఇదంత అవసరం లేదు, ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు, మనకి ఏమి ఇంపార్టెంట్ అనేది చూస్తాం. ఇక్కడ మీకు మనీ మేనేజ్మెంట్ అడిగినప్పుడు మనకు వచ్చిన శాలరీ ఎంత వస్తుంది, మనం ఎంత చేస్తున్నాము, మనకి ఎంత సంపాదిస్తున్నాం అన్నప్పుడు కూడా కష్టమేనండి. కానీ ఈ పని చేస్తే మాత్రం అంటే ఒక 5 డిబ్బీలే తెచ్చుకోండి, ఒక 5 డిబ్బీస్ తెచ్చుకొని ఆ డిబ్బీస్లో 5 కానీ 6 కానీ మీకు ఎంత ఓపుకుంటే అంటే ఒకటి మన పర్సనల్గా అంటే మనకి మినిమం వచ్చిన దాంట్లో ఒక 2% మన కోసం సేవ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది సంపాదిస్తారు కదా, మనీ దగ్గర ఎంత సంపాదించినా కూడా దాచుకోకపోతే మనం ఎందుకు రేపొద్దున ఉపయోగపడదు. అంటే రేపొద్దున మన అవసరాలకి మనీని నిర్లక్ష్యం చేస్తే కనుక మనీ మనల్ని ఆదుకోదు. అందుకే మనీని మనం సేవ్ చేసుకోవాలి. అందుకే ఒక 1000 వస్తున్నాయా 10,000 వస్తున్నాయి, ఎంత వస్తుందా మీకు 80% 88% వస్తుంది అనుకుని ఒక 2% మీకు దాంట్లో పక్కన పెట్టేసుకోండి. 10 అంటే కష్టం అనుకోవచ్చు, బర్త్డే ఒక 2% పెట్టేసుకోవచ్చు. మనకి ఎవ్రీ టైం బర్త్డేలు వస్తాయి, పిల్లలకి బర్త్డేస్ వస్తాయి, ఫంక్షన్స్ వస్తాయి, ఎక్కడికైనా వెళ్ళాలి. పిల్లల బర్త్డే పర్పస్ నేను ఒక మంత్లీ ఒక 1000 రూపీస్ 500 రూపీస్ మీకు వచ్చిన దాంట్లో 1% ఒక డిబ్బీలో వేయండి. మనకి ఫెస్టివల్స్ పండుగలు ఎప్పుడు వస్తూ ఉంటాయి కదా. ఎవ్రీ టైం చూడండి, ఇక్కడ ఏ పండుగ వచ్చినా ఏది వచ్చినా కూడా మనం వెతుకుతూనే ఉంటాం. అరే ఇది వచ్చింది, హరిబరి అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది మనకి, దానికి కూడా మనకి ఏంటి ఏ ఫెస్టివల్ రానివ్వండి వచ్చినా కూడా అరే ఇప్పుడు లేవు, పిల్లలకి బట్టలు ఎలా కొనాలి, ఏం చేయాలనుకుంటాం. మళ్ళీ ఆ 1 year ప్రతి దాంట్లో మీకు ఎంత ఉంటే మీకు కుదిరినప్పుడల్లా దాంట్లో ఎంతో కొంత వేసుకుంటూ వెళ్ళిపోతాం. తర్వాత మీకు ఎక్కడ టూర్ వెళ్ళాలనుకుంటాం, ఆ టూర్ వెళ్ళాలి, అవుట్ ఆఫ్ వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు అవుట్ ఆఫ్ దాంట్లో కూడా ఎంతో కొంత ప్రతి మీకు వచ్చిన దాంట్లో ఒక 2% 1% అంటే టోటల్గా ఒక 10% డివైడ్ చేసుకోండి. ఆ చేసుకుని దాంట్లో వేసుకొని ఖచ్చితంగా మనం ఒక ప్లానింగ్ పెట్టుకుంటే ఏం ప్లానింగ్ పెట్టుకోవచ్చు, బర్త్డే వచ్చింది వీళ్ళకి ఇది కొనాలి, ఇది చెయ్యాలి అన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఆ డిబ్బీలో నుంచి తీసే కొంటాం రెగ్యులర్ ఖర్చులు. అప్పుడు మీకు ఎక్కడ బర్త్డే అవుతుంది చెప్పండి.
ఇప్పుడు చాలా మంది హరీబెరీ లైఫ్ అయిపోతుంది కదా, అప్పుడు అట్లా కానీ మెయింటైన్ చేయడం కష్టం అంటాము. మన సబ్ కాన్షియస్ మైండ్లో మన బ్రెయిన్కి ఏదైనా సరే కొన్ని రోజులు మనం అలవాటు చేస్తే ఇది అబద్ధమా నిజమా అనేది చూడదు. ఓకే, మనం ఏది ట్రైన్ చేస్తే మన బ్రెయిన్ మన మైండ్ అదే మనకి రిప్లేస్ చేస్తూ ఉంటుంది. మన దగ్గర ఉన్నా లేకపోయినా ఉన్నట్టుగా రిచెస్ట్గా నటిస్తూ చేస్తూ మనం ఎంత కష్టం ఉన్నా కూడా ఒక పనిని కనుక ఒక 21 days 41 days మనం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా దీన్ని మనం చేయగలం. నేను ఇది ఇలా చేయాలని నాకు ఫస్ట్ నుంచి ఒక ఉండేది. బిఫోర్ మ్యారేజ్ అయినప్పటి నుంచి అనుకునేదాన్ని చేయాలని. బట్ నేను కూడా ఇలాగే భయపడి నేను ఎప్పుడు చేయలేకపోతా ఉండేదాన్ని. బట్ వన్స్ ఒకసారి నేను ట్రై చేయడం మొదలు పెట్టాను. లాస్ట్ 4 years తర్వాత 4 years బ్యాక్ నేను ఇలా చేయడం స్టార్ట్ చేశాను. మీరు నమ్మరు, ఎంత నేను చేస్తున్నా కూడా ఇమీడియట్గా నాకు వచ్చిన 10 రూపాయలు ఎంతో కొంత దాంట్లో వేసి ఆ అవసరానికి నేను ఉపయోగిస్తున్నాను. అంటే మన అదంతా కూడా ఎక్కడుంది, మన ఇన్నర్లోనే ఉంది. అంటే నేను ఈ పని చేయలేను, ఇలా ఉండలేను, ఇలా అవ్వలేను, ఇది నా వల్ల కాదు అని మనం అట్లా పెట్టుకుంటాం కాబట్టి చేస్తాం కాబట్టి ఆ మనీని మేనేజ్ చేయలేము, తనతోటి మనం ప్రవర్తించలేము, ఎంతసేపు నా దగ్గర లేదేమో ఇది అవ్వలేదేమో. అందుకే మనకి ఎన్ని ఖర్చులు ఉన్నాయి, ఇంటికి ఎంత ఖర్చు కావాలి, మన పర్సనల్ ఇంటికి ఎట్లయినా మనకు వచ్చిన మొత్తం 100% ఖర్చు పెట్టేస్తాం. ఆ 100% ఖర్చు పెట్టుకుంటే కారు కొనాలా, మీరు ఏమేమి కొనాలి, ఫ్యూచర్ డ్రీమ్స్ ఏమున్నాయి, మన పర్సనల్ వర్క్స్ ఏమున్నాయి, బర్త్డేస్కి ఫెస్టివల్స్కి మీరు ఏదన్నా ఎవరికైనా చారిటీ ఇవ్వటానికి ఇట్లా మీరు ఏదైనా ఒక 5 DBs 6 DBs మీకున్న ప్రయారిటీని బట్టి 5 DBs అట్లా మీకు అమెజాన్లో ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి. ఎందులో అయినా సరే ఒక డబ్బా అంటే తీయకూడదు, అంటే అది తీయడానికి అవకాశం ఉండకూడదు. తీయడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా మనం దాంట్లోనే ఓపెన్ చేస్తాం. ఇది నిండితే కానీ నేను ఇక్కడికి వెళ్ళినప్పుడే దీన్ని ఓపెన్ చేస్తాను అని మీరు కావాలంటే ఒక స్టిక్కర్ కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకుని ఇలా వేస్తూ 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 వెళ్తే ఖచ్చితంగా మీరు ఫాలో అయిన రోజున మీకు 100% టెన్షన్ లేని లైఫ్ లీడ్ చేస్తారు. ఆటోమేటిక్గా మీకు మనీని మేనేజ్ చేసుకోగలుగుతాం. ఇందుట్లో ఏంటంటే ఏం లేదండి, పక్కన వాళ్ళని చూసి మనం ఫోకస్ చేసుకోవడం, కంపారిజన్ చేసుకోవటము, మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోవటము, మన వల్ల కాదేమో అనుకోవటము. అందువల్లనే ఈ మనీ అంటే నిజంగా మనం మన ఆనందాన్ని కోసం మన తృప్తి కోసం ఖర్చు పెట్టుకుంటే అసలు ఎక్కడ లేమి అనేది కనిపించదు. పక్క వాడిని చూసి మనం బాధపడ్డామా ఎప్పటికీ తృప్తి పొందలేము. అంటే వాడికి అది ఉంది ఇది ఉంది నాకు ఇది లేదు అని చెప్పి ఎప్పుడన్నా మనకు వస్తే చాలు, ఒక చిన్న శారీ దగ్గర పిన్ని దగ్గర కూడా మనకి కంపారిజన్స్ అయిపోయాయి. ఇప్పుడు ఒకళ్ళు 1000 రూపాయలు చేరుకుంటే నేను 2000 కొనాలని అయిపోయింది పంతం. ఒకళ్ళ ఇంట్లో ఒక ఐటమ్ ఉందంటే దీనికంటే 10 రూపాయలు ఎక్కువ వస్తువు తెస్తే కానీ నేను హ్యాపీగా ఉన్నాను అనేది అయిపోయింది. మరి ఇన్ని కంపారిజన్స్ పెట్టుకున్నప్పుడు మనిషి ఎక్కడ సంతోషంగా ఉంటాడు చెప్పండి. అందుకే పక్కవాడి కోసం నీకు నీడుంటే నువ్వు కొనుక్కో, నీకు అవసరం అంటే కొనుక్కో. అప్పుడు మీకు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది మీరు హ్యాపీగా లీడ్ చేయొచ్చు. మనీతో ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. మనీ కూడా ఏంటండి ఎప్పుడు కూడా ఎవరిదైనా సరే రెస్పెక్ట్ చేయకపోతే గౌరవించకపోతే అన్నెసెసరీగా ఖర్చు పెట్టేస్తూ ఉంటే వచ్చింది నమ్మటి కూడా తను పంపించేస్తూ ఉంటే మనీ ఉండదంట. అందుకే మనీ రాగానే మనీని రెస్పెక్ట్ చేసి గౌరవిస్తూ ఒక చిన్న పసిపిల్లని ఎలా అయితే మనం చేస్తామో అలా తనని చాలా లవ్ చేస్తూ కేరింగ్ చేస్తూ ఒక 2 రోజులు మన దగ్గర ఉంచుకొని అప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం అన్నీ చేస్తూ ఆ మనీని వెళ్ళిపోతుంది అన్న ఫ్రీక్వెన్సీతో కాకుండా నేను ఏదైనా సాధించగలను, ఈ మనీ నాకు అన్ని విధాలుగా సహకరిస్తుంది అనే ఫ్రీక్వెన్సీలో మనం ఉంటే అల్టిమేట్గా మనం డబ్బుని ఎలా కావాలంటే అలా మేనేజ్ చేసుకోవచ్చు, ఎంత కావాలన్నా కూడా సంపాదించుకోవచ్చు. ఓకే హరిణి గారు, మామూలుగా మనీ సంపాదించాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి అది ఉంటుంది, నేను ఖచ్చితంగా ఉన్నదానికంటే ఎక్కువ సంపాదించాలని. మరి ఇప్పుడు మనీ సంపాదించాలి, ఇప్పుడు ఏదైనా నేను కోరిక ఒకటి ఉంది నాలో, నేను అది చెయ్యాలి, అది నేను సాధించుకోవాలి అంటే మనీ సంపాదించాలంటే లా ఆఫ్ అట్రాక్షన్లో ఎలా సంపాదించుకోవాలని ఏం చెప్తుంది, ఏ విధంగా మనం ముందుకు వెళ్తే మనీ అనేది మనం ఏ విధంగా అయితే అనుకుంటున్నామో అలా సంపాదించుకోవచ్చు అంటారు? జనరల్గా లా ఆఫ్ అట్రాక్షన్లో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా ఏది చూసుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నదానికి కృతజ్ఞత భావాన్ని చెప్పాలండి. మన దగ్గర ఎంత డబ్బు అయితే ఉందో ఆ ఉన్న డబ్బుకి ఎప్పుడూ కూడా గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఎంతసేపు మనకి చిన్నప్పటి నుంచి చూడండి, మనం ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు ఎక్కడ చూసినా ఏం చేసినా ఏం చెప్పారు, లేమి అనేది ఎప్పుడు నేర్పిలా మనకి. అంటే ఎవరైనా వచ్చే ఇంటి వాళ్ళు వచ్చినా కూడా షుగర్ అడిగినా కాఫీ అడిగినా సరే ఒకవేళ ఇంట్లో లేకపోతే నా దగ్గర లేదు అని చెప్పేవాళ్ళు కాదు, కానీ నిండుకుంది అనేవాళ్ళు. అంటే నా దగ్గర సమృద్ధిగా ఉంది, నేను చాలా ఉన్నాను, నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే ఎక్కడ కూడా వాళ్ళు ఏది లేకపోయినా బాధపడేవాళ్ళు కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మా ఇంట్లో అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నా, ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా మనకి ఎంత ఆస్తి కలిగి ఉందా, ఒక చిన్న జాబు,
ఒక 10,000 వస్తున్నాయా, 20,000 వస్తున్నాయా, మన దగ్గర ఎంత ప్రజెంట్ నీడ్ ఉందో ఆ డబ్బులు మనకి హ్యాపీ చెప్పాలి, థ్యాంక్ యూ చెప్పాలి. ఎంతైతే ఉందో అంతకి ఉన్న జాబ్స్కి థ్యాంక్ యూ చెప్పాలి. చెప్పిన తర్వాత మనీని మన చిన్నప్పటి నుంచి చాలామంది చూడండి మనీని ఏం మాట్లాడతారు, ఎంతసేపు కుక్కను కొడితే వస్తుంది. మనలో సరికాని నమ్మకాలన్నీ తీసేయాలి. ఏవైతే నమ్మకాలు ఉన్నాయి, నన్ను కుక్కను కొడితే డబ్బు వస్తుంది, డబ్బుదేముంది ఈజీగా సంపాదించవచ్చు, డబ్బు ఉంటే చెడ్డవాడు, డబ్బుని ఎవరేముందిలే చెడ్డవాళ్ళ దగ్గరే డబ్బు ఉంటుంది అని మనం ఒక జెలసీ, ఒక కోపము, వాళ్ళని చూస్తే ఒకలాంటి ఇది ఉంటుంది. అంటే మనం వెళ్ళలేకపోతున్నామని ఆక్రోషం అవన్నీ మనం వ్యక్తం చేస్తూ ఉంటాం. లా ఆఫ్ అట్రాక్షన్లో ఎప్పుడైనా సరే లైక్ అట్రాక్ట్ లైక్ అవన్నీ మనం తీసేయాలి. చిన్నప్పటి నుంచి ఏవైతే చూసి సరికాని నమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా రిమూవ్ చేసి మనకి మనీ కావాలంటే మనీని మనం బాగా లవ్ చేయాలి. లవ్ చేసి మనీ వచ్చి రాగానే ఒక చంటి బిడ్డని కనుక మనం ఎలా అయితే ముద్దు పెడతామో, లాలించుకుంటామో, ఎలా చేస్తామో ఆ మనీని నీకు శాలరీ వస్తుందా, డైలీ ఇన్కమ్ వస్తుందా, ఎక్కడ వస్తుంది, ఏంటి వస్తుంది, ఎంత వస్తుంది, ఎక్కడొచ్చినా సరే మనీని తీసుకోండి. ఆ మనీని తీసుకొని రాగానే ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ మనీ రాగానే ఇంటికి వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఇంత మీ దగ్గర రూపాయి ఉంటే రూపాయి, 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు, ఎంత ఉంటే అంత ఫస్ట్ ఈ ఉన్న డబ్బుకి థ్యాంక్ యూ అనేది చెప్పండి. నేను ఇంత డబ్బు నేను కలిగి ఉన్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పి ఐ లవ్ యూ అని చెప్పి ఉన్న డబ్బుకి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పండి. మనకి డబ్బు కావాలి, డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ డబ్బు పట్ల మనం చేసిన తప్పుల్ని మనం క్షమించమని కోరాలి. ఈ 4 పదాలని మనం ఈ డబ్బుని ఇలా పట్టుకొని ఇలా అయినా చేతిలో పట్టుకోవచ్చు, లేదు మనకు దగ్గర ఉన్న డబ్బుల్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా అయినా సరే ఇలా పట్టుకోవచ్చు. ఇలా పట్టుకొని ఈ డబ్బుల్ని దగ్గరికి రాగానే దగ్గరికి తీసుకొని 4 వర్డ్స్ ఏంటంటే ఐ ఆమ్ సో సారీ. దీన్ని హోపోనోపోనో టెక్నిక్ అంటాము. ఇది హవాయి ప్రజలు మనకి దీన్ని కనిపెట్టారనమాట. అక్కడ వాళ్ళందరూ సస్యశ్యామలంగా హ్యాపీగా ఉండటానికి, డబ్బుని అట్రాక్ట్ చేయడానికి ఈ హీలింగ్ టెక్నిక్ని వాళ్ళు బాగా చేస్తారు. మన మనీ పట్ల ఏదన్నా కూడా ఇంట్లో మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ హోపోనోపోనో టెక్నిక్ చేస్తే మనకి మనీని బాగా అట్రాక్ట్ చేస్తాం. ఇందులో ఈ 4 వర్డ్స్ ఏంటి, 4 పదాలు వచ్చి ఐ ఆమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అంటే ఇప్పటి వరకు డబ్బు పట్ల మనం ఏమైతే తప్పు చేశామో అంటే నాకు ఇవన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి ఏంటంటే వింటుంటే ఎప్పుడు ఇలా చేయలేదే మనము. అదే ఎప్పుడు కూడా చేయలేదు, మనకి ఎవరు చెప్పలేదు. మనకి చిన్నప్పటి నుంచి రాగానే ఇంట్లో చూడండి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చెప్పేవాళ్ళు, డబ్బులు కనిపించంగానే ఫస్ట్ కళ్ళకద్దుకొని పక్కకి వేయటము, డబ్బు ఎప్పుడన్నా మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా డబ్బు గురించి కానీ దేని గురించి కూడా నెగిటివ్ మాట్లాడలేదండి. ఇప్పుడు మనకి ఆలోచనలు అలాంటి నెగిటివ్ ఎక్కువైపోయి ఎక్కువ మన లోకం అనేది మారిపోయింది కదా, తీరు మారిపోయింది. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ నెగిటివ్ ఆలోచనలు, మన లేమి అనేది ఎక్కువైపోయి దానికి ఇంకోటి చిన్నప్పటి నుంచి కూడా ఏంటి మనం సరికాని నమ్మకాలను తినేసాం. డబ్బు ఉన్నవాడు చెడ్డవాడు, డబ్బు ఇస్తే ఎలా వస్తుంది, కుక్కను కొట్టి చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎప్పుడైనా మాట డబ్బుదేముంది కుక్కను కొడితే రాలితే వస్తుంది అని చెప్పండి. ఎక్కడి నుంచి వస్తుంది, కుక్కను కొట్టి చూద్దాం, కుక్కను పెట్టి రోజు ఇంట్లో తెచ్చుకుందని కొడితే సరిపోతుంది, చెట్టుకు కాస్తాయి అంటారు. లేదంటే డబ్బు మంచోళ్ళ దగ్గర ఉండదు అంటారు. ఎందుకు ఉండదండి, అందరి దగ్గర ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన డబ్బుని రెస్పెక్ట్ చేయం. చూడండి చాలా మంది దగ్గర వ్యాపారం చేసేవాళ్ళు రూపాయి ఖర్చు పెట్టి దాన్ని చేసే వాళ్ళ దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంటుంది. వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటుంది, వాళ్ళు దాన్ని చాలా జాగ్రత్తగా వాడతారు, దానికి ఒక రెస్పెక్ట్ ఇస్తారు. ఆ రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది. ఎంతో మంది చూడండి ఎంతో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఎంతమంది బికార్లు అయిపోయారండి. కరెక్ట్. లేటెస్ట్గా ఒకటి ఏదో రీసెంట్గా కూడా మనకి పేపర్లో వచ్చింది. ఆయన చాలా కోటీశ్వరులు ఉండి ఒక రొట్టి కోసం కూడా క్షణంలో నెక్స్ట్ డేకి ఇలా అయిపోయింది అని చెప్పి కూడా ఈ మధ్య బాగా వైరల్ అయింది ఆ న్యూస్. అంటే ఒకేసారి ఎలా అవుతుంది, వాళ్ళకి రెస్పెక్ట్ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, మనకి ఎప్పటి నుంచి ఎట్లా మారిపోతే తెలియదు. అంటే ఇప్పుడు మన లైఫ్లో డబ్బు అయినా హెల్త్ అయినా ఏదైనా సరే లైఫ్ టైం దాన్ని మెయింటైన్ చేసినప్పుడే మనం ఆ వేలో ఉన్నట్లు లెక్క ఆ కంప్లీట్ సంతృప్తితో ఉండగలుగుతాము. ఇప్పుడు అందుకే ఈ మనీని ఎప్పుడైనా సరే మీరు నిజంగా మనీని అట్రాక్ట్ చేయాలి, మనీ మీకు కావాలంటే ఉన్న మనీకి థ్యాంక్ యూ చెప్పండి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. డబ్బున్న వాళ్ళని చూసి ఎప్పుడు కూడా ఈర్ష్య జెలసీ ఫీల్ అవ్వద్దు. ఆ డబ్బున్న వాళ్ళు మీకు కనిపిస్తున్నారు అంటే మీరు అలాంటి డబ్బును సంపాదించబోతున్నారని అర్థం, మీరు అలా మారిపోతున్నారని అర్థం. అంటే ఇది అందరికీ ఎవరికీ తెలియదు అనమాట, ఈ టెక్నిక్స్ ఎవరికీ తెలియవు. ఇవి ఈ డబ్బుని ఇలా తీసుకోండి, ఈ డబ్బుని ఇలా పట్టుకొని ఎప్పుడు కూడా చూడండి డబ్బు ఎప్పుడు ఈ రిజర్వ్ బ్యాంక్ది పైకి ఉండాలి. ఓకే, మనకి ఇట్లా డబ్బుని ఇట్లా పట్టుకొని మీకు ప్లీజ్ ఫర్గివ్ మీ, దీంట్లో నేను 4 వర్డ్స్ చెప్పాను కదా, ఐ ఆమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అంటే ఇప్పటి వరకు మన డబ్బు గురించి ఏవైతే తప్పు మాట్లాడామో వాడన్నిటికీ నన్ను క్షమించు, ఐ ఆమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. అంటే ఒక ఎదురుగుండా ఒక ఫ్రెండ్ని కనుక మనకు తెలిసి తెలియక తప్పు మాట్లాడితే సారీ అంటాం.
సారీ అని చెప్పి అన్న తర్వాత ఏమంటాం, తను ఎక్స్క్యూజ్ చేస్తే ఓకే ఇట్స్ ఓకే పర్లేదు అంటాం కదా. అదే ఫ్రీక్వెన్సీ తోటి ఈ డబ్బుతో కూడా మీరు ఈ డబ్బు మీరు బాగా అట్రాక్ట్ అవ్వాలంటే ప్రతిరోజు మీరు దీంతో మాట్లాడాలి. మాట్లాడుతూ ఈ హోపోనోపోనో టెక్నిక్ని మీరు బాగా రెగ్యులర్గా చేస్తే మీకు మనీ పరంగా చేసిన తప్పులన్నింటినీ కూడా ఫర్గివ్నెస్ చేసి మీకు మనీతో ఫ్రీక్వెన్సీ ఏర్పడుతుంది. తనతో కనెక్షన్ ఏర్పడి మీకు ఇప్పుడు మనకి ఒక 10 రూపాయలు వస్తున్నా, 100 రూపాయలు వస్తున్నా, 10,000 వస్తున్నా, 20,000 వస్తున్నా కూడా మీరు చేయగా ఏమవుతుంది, మీరు ఎంత అనుకుంటారో ఆ అనుకున్నవన్నీ కూడా మీకు వెళ్ళిపోతాయి. మీరు ఎంత అట్రాక్ట్ చేస్తే అంత వస్తుంది. మీరు చేసే పని మీ బిలీఫ్ సిస్టమ్ బట్టి, మీ దాన్ని బట్టి. ఇందులో ఇప్పుడు చెప్పండి ఐఎమ్ సో సారీ అంటే డబ్బులతో మనం ఏమేమి తప్పులు చేసాము, ఇన్ని రోజులు నేను తెలిసి తెలియక నీ పట్ల తప్పుగా ప్రవర్తించాను, క్షమించు. ఓకే. ప్లీజ్ ఫర్గివ్ మీ అంటే క్షమాపణ మనం అడిగాం కదా, క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ అంటే ఒకళ్ళు ఎవరైనా క్షమించేసాము అంటే ఓకే అని చెప్పంటాం కదా, తను క్షమించినందుకు థ్యాంక్ యూ చెప్పాం, ఐ లవ్ యూ అంటే ఈ డబ్బుతోటి మనం ఎంత హ్యాపీగా సంతోషంగా ఉన్నామో, ఈ డబ్బు ఉంటే ఎంత మనం సంతోషాన్ని వ్యక్తం చేస్తాం. పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం ఏం పనులకైతే చేస్తున్నామో ఎవరి వల్ల చేస్తున్నాం, ఈ డబ్బు వల్ల చేస్తున్నాం. అందుకని డబ్బుని ప్రతిరోజు ఇలా పసిపిల్లలాగా దగ్గర తీసుకుని దాన్ని ముద్దాడుతూ చేస్తూ ఎప్పుడూ కూడా చేసుకొని దానికి పెట్టుకొని మనస్ఫూర్తిగా మీరు కావాలంటే ఇలా పట్టుకోవచ్చు, ఇలా పెట్టుకొని ఎలా కావాలంటే మీకు ఎలా కుదిరితే. ఇక్కడ ఏంటంటే ఇదంతా మీ బ్రెయిన్లోనే ఉంటుంది. మీరు మనీ పట్ల ఎప్పుడైతే ఈ ప్రేమను వ్యక్తం చేస్తారో మీకు మనీ పట్ల ఫ్రీక్వెన్సీ అనేది చాలా బాగా అట్రాక్ట్ అవుతారు.